దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠముగా ప్రతిరోజు ఉదయకాలం చెప్పుకున్న పాఠమే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు, 27 వచనాలు ఉన్నాయి. ఇందులో కొన్ని వచనాలు మీకు క్లుప్తంగా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఒక 16 వచనాలుగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. కనుక గమనిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన కలిగి ఉందాం. దాని కొరకు ప్రార్థించండి. వాక్యం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవ, ఈ సమయంలో ఈ సాయంకాల పూట నీ దేన దాసుడైన నన్ను నిలబెట్టి ప్రభా, నీ బిడ్డల ఎదుటను నీ ఎదుట నీ బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నాయన, నీ దాసుడిని నన్ను నీ పనిముట్టుగా వాడుకుని నీ బిడ్డలకు ఏ మాటలు, నీ పిల్లలైన వారికి ఏ మాటలు బయలుపరచున్నావో నాలో ఉండి నీవే మాట్లాడమని నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా, నీ బిడ్డలకు ఈ కడవరి దినాల్లో, ఈ రాకడ కాలంలో ఆయన నీ పుట్టుక దినమును గురించి కొన్ని వార్తలు మేము వినిచుండగా ఆ వార్తలు మా హృదయాలు బలపరుచుకుని దాని ద్వారా నడవగల కృపను, గ్రహించగల మనస్సును అందించి నడిపించమని నీ దేన దాసుడును నన్ను నీ ఆత్మతో నింపి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో మరొక పర్యాయము దేవుని నామమున మీ అందరికీ సాయంకాల సమయంలో శుభాలు తెలియపరుస్తున్నాను. సమయంలో దేవుని వాక్యము నిమిత్తము అనేక విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఈ 1 కొరింథీ పత్రిక చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే దేవుడు తన ఆలోచన ఎలాగైతే మనకు బయలుపరుస్తున్నాడు ఆ విషయాలు బైబిల్ గ్రంథము ద్వారా మనం ధ్యానం చేద్దాం. ఎందుకు అంటే దేవుడు అనేకమైన రీతిలుగా నీతో నాతో మాట్లాడుచున్నారు. ఆ మాటలు ఏంటో తెలుసుకుందాం వాక్యము ద్వారా. గమనిద్దాం ప్రియులారా, మనము గమనించినప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా ఎలాగూ మాట్లాడుచున్నాడో, నేను స్వతంత్రుడు కానా, నేను అపోస్తుడును కానా అని అడుగుచున్నాడు. మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? మన ప్రభు అయిన అంటే నా ప్రభు యొక్క పనికి ఫలము మీరు కారా అని అంటాడు. ఇతరులు అపోస్తులు కాకపోయినను మీ మట్టికైన అపోస్తులుడనై ఉన్నాను. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నేను అపోస్తులు కాకపోయినను మీ మట్టుకు నేను అపోస్తుడనై ఉన్నాను అంటున్నాడు. తర్వాత మీరే కారా? నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సంగతి ఇదే. ఇక్కడ ఏమంటాడు? నన్ను అడిగే వారికి చెప్పే సంగతి ఏంటంటే ఇదే, మేము తినుటకును తాగుటకు మాకు అధికారము లేదా? అంటే మీ అపోస్తుడును మీ దృష్టిలో కాకపోవచ్చు, కానీ నేను అపోస్తుడుగా మీ మధ్యకు వస్తున్నాను అనే మాటలు ఈ యొక్క 1 వచనములో నుండి ఇక్కడ అపోస్తుడు కార్యము మరి 1 కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి ఏమండి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నేను మీకు అపోస్తుడు కాకపోవచ్చు, కానీ అపోస్తుడు వలె మీ మధ్యకు వచ్చుచున్నాను. అంటే దేవుని ప్రతినిధిగా, దేవుని పనివాడిగా, దేవుని దాసుడుగా, దేవునికి వాక్యము ప్రకటించి దేవుడిచ్చిన అధికారముతో మీ మధ్యకు వచ్చుచున్నాను అన్నాడు. ఎన్ని రకాలు చూసాడండి? దేవుని దాసుడుగా, మొదట దేవుని బిడ్డగా, దేవుని దాసుడుగా,
చూడండి, దేవుడి బిడ్డలైనంత మాత్రం దాసులు అవుతారని లేదు. ముఖ్యమంత్రి అయినంతరానే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడని ఎక్కడ లేదు. ఎందుకంటే మొదట పనివాడిగా ఉండాలి కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు, తర్వాత దాసుడిగా ఉండాలి, తర్వాత మళ్ళీ పనివాడిగా మారాలి. అప్పుడే ముఖ్యమంత్రి స్థాయిలోకి వస్తాడు. నా కొడుకు నేను ముఖ్యమంత్రి కదా, నేను గెలిచి నా కొడుకుకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే గవర్నమెంట్ ప్రజలు ఒప్పుకోరు, దేవుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఎవరిని ఎంచుకున్నాడు వారిని. ఆనాడు సౌలును దేవుడు పిలిచి ఎంచుకున్నాడు. సౌలు కుమారులు కూడా మేమంటే కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే వారు దేవుడు ఎంచుకున్నవారు. దేవుడు ఎవరినైతే ఎంచుకున్నాడో వారే దేవునికి ప్రతినిధులు. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తుడైన పౌలు, నేను పౌలు కాకపోవచ్చు మీ దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో అపోస్తుడైన పౌలుగా మీ మధ్యకు వచ్చాను. ప్రతినిధిగా, అరే దుర్మార్గుడా వీరుడు దుష్టుడా అంటున్నారు అందరూ ప్రజలు పౌలు గారిని. కానీ దేవుని పనివాడిగా మాత్రమే వెళ్ళాడు. అక్కడ దేవుని పనివాడిగా ఆయన ఒక లోక సంబంధిగా ఒక అధికారిగా, లోక సంబంధం ఒక నాయకుడికి వెళ్ళుకుంటే అతడు ఎలాగుంటాడో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అతడు ఏదైనా గట్టిగా మాట్లాడితే ముందు కొట్టేవాడు లేకపోతే చంపేవాడు. అటువంటి వాడు ఎలా సౌమ్యంగా దేవునికి అప్పగించేవాడుగా, దేవుని పనివాడు ఎలాగుండాలో అలాగునే అక్కడ ప్రవర్తించాడు పౌలు గారు. ఈనాడు మనము ఎలాగున్నాం, ఒకసారి మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం ఒకసారి మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు తన ఆలోచన ఎలాగుంది, తన తలంపులు ఎలాగిచ్చాడు, అందుకబట్టి మనం గ్రహించేవారుగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరు వలెను ఏపావలెను ఈ ఫోస్రైలం భార్యను వెంట పెట్టుకో అంటే విశ్వేశ యొక్క భార్యను అంటే వెంట పెట్టుకుంటాకు నాకు అధికారం లేదంటే వాళ్ళ అధికారం ఉన్నట్టు నాకు అధికారం లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పని చేయకుండాటకు నేనును బర్నబాయమే మాత్రమే అధికారం లేని వారమా. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు, నేనును బర్నబావు మీ అంత అధికారం లేని వారమా. మరి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు నా పనివారు నా ప్రతినిధులని దేవుడు చెప్తున్నాడు కదా, మీరెందుకు మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు. ఇలా అనేకులు అన్యులైన వారు ఏం చేస్తున్నారంటే, మీరు సేవకులే కదా, ఇవాళ ఎందుకు క్రైస్తవులే ఏం చేస్తున్నారంటే బురద జల్లుతున్నారు. నిజమైన క్రైస్తవుడు నిజమైన ఆలోచనకర్త ఎలాగుంటాడో ఆ రకంగా దేవుని పనివాడిగా ఏనాడు మనం చూపించలేని వారిగా ఉండిపోయాం. అందుకే పౌలు గారు అంటున్నాడు ఏమని, ఇదిగో నేను అపోస్తుడైన పౌలును అని అంటున్నాడు. ఎందుకు అన్నాడంటే తనకు తాను రుజువు చేసుకునే సమయం వచ్చేసింది కాబట్టి. ఈరోజు ప్రియులారా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఒక్కసారి ఇక్కడ అంటున్న మాటలు ఏమని, ఇంత ఖర్చు పెట్టుకుని ఈ కలుములో పనిచేయినా ద్రాక్ష తోట వేసిన వాడు తన ఫలము తినని వాడెవడు అంటే ఇక్కడ మనకు గొప్ప ద్రాక్ష తోట నాటినవాడు ద్రాక్షారోతను నాటినవాడు దాన్ని ఫలించిన వాడు ఆ పండును తినకుండా ఉండునా. దేవుడు తన పనివాడుగా నన్ను నియమించుకున్నాడు, ఆయన మాట చెప్పకుండా ఉండునా. అంతే కదా, దేవుడు ఇక్కడ ఒక ద్రాక్ష తోటతో ద్రాక్ష తోటకు రైతుకుని ద్రాక్ష తోటకు పోల్చాడు దేవుడు. ఇక్కడ ఈ మాటను ఎలా పోల్చాడంటే, ద్రాక్ష తోట వేసే అధికారి తన పండు మీద అధికారం లేకుండా ఉంటాడా. ఏమండి, ఎంత అధికారైనా కానీ పనివాడుకున్న అంత అధికారం తోట భూమి యజమానుడికి ఉండదు. ఎందుకంటే తోట మాలికి ఉన్న అధికారం లేని అధికారం పనివాడికి ఉంటుంది. ఎస్, ఎందుకంటే అతడు ఆ చెట్టును పెంచాడు, నీళ్లు వేశాడు, దాని బాలన పాలు చూసి పల్లాలు విస్తారం కాయిస్తాడు. ఇప్పుడు అంటాడు యజమాని చేయ ఆగరా, భూమి నాది మొక్క నాది కాబట్టి నేనేమన్నా నీకు డబ్బు ఇచ్చాను కాబట్టి అదేంటయ్యా కనీసం ఆ పండు ఎలాగుందో రుచి కూడా చూడ నాకు అధికారం లేదంటే ఆ భూమి యజమాని అధికారం లేదు వెళ్ళిపోమంటే అప్పుడు ఏమంటాడు, ఏమవుద్ది. అలాగనే ఇవాళ చాలా మంది అలా మాట్లాడేవారు ఉన్నారు. మా స్థానం సమస్త మాది అంటారు. కానీ దేవుడు ఏర్పరచుకోండి, పండించేవాడు కొంతైనా అధికారం, పండు తినే అధికారం ఉంటుందా. ఇక్కడ అలాగే ద్రాక్ష తోట వేసేవాడికి ఆ పండు తినకుండా ఉండునా అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, గన్నుకు అంటే చూడండి, గొర్రెల మందన కాసిన వాడు దాని పాలు తాకకుండా ఉండిన వాడెవడు. తాకకుండా ఉండలేడు కదా. మందను కాసేవాడు తన పాలు తాగుతాడు.
ఎందుకంటే యజమానుడి కంటే అతడు పిండుకుని తాగే అధికారం ఉంది. యజమానుడికి ఇవ్వదు ఆ పశువు కానీ ఆ గొర్రె కానీ, కానీ మంద కాసేవాడికి ఇస్తుంది పాలు. ఎస్, ఎందుకంటే దాని ఆలన చేసుకుంటాడు, దాని పాలన చేసుకుంటాడు. అవి అధికారం ఉందని అనుకుంటలేదు. దేవదేవుడికి అధికారం. దేవుడు వేరు, మానవుడు వేరండి. దేవునికి మనకు పోలికంటే నీవు నడిచే విధానం నడిచినప్పుడు దేవుడు దాని పక్కన కూర్చోపెట్టుకుంటాడు. సాతానుగాడు అనుకున్నాడు నేను దేవునితో సమానం అనుకున్నవాడు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు? పరిశుద్ధ లోకానికి, చీకటి లోకానికి పడిపోయాడు. వాడి లోకం ఏంటో మట్టు లేని లోకానికి వెళ్ళిపోతున్నాడు వాడు. ఈరోజు నీది అది కాదు నీ ప్రయాణం. నీకు ప్రయాణకు గుర్తింపు ఉంది, నీ మాటకు ఒక విలువ ఉంది, నీ ఆలోచనకు ఒక తలంపు ఉంది, నీ చేసే పనులకు ఒక విలువను దేవుడిచ్చాడు. ఆ విలువను నీవు నీ అంతటి నువ్వు రుజువు చేసుకునే సమయము వచ్చినది. అందుకే గ్రహింపలేకపోతే చాలా మంది ఆలోచించలేకపోతే, గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యం మనకి. అయితే ఇక్కడ అంటున్నాడు ఈ మాటలకు లోకాచారం చెప్తున్నానా? ధర్మశాస్త్రముకి ఇదే చెప్పు. ఇక్కడ ఏమంటాడు? లోకాచారం చెప్పి నేను మాట్లాడట్లేదు. ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో అదే కదా నేను మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రం కూడా అదే ప్రకటన చేస్తుంది కదా, ధర్మశాస్త్రం అదే చెప్పింది కదా. నేను ప్రత్యేకంగా నేనేదని కొత్తగా మాట్లాడట్లేదు నీతోటి అని అపోస్తుడైన పౌలు అంటాడు. ఎవరితో? శిష్యులతో, సమాజంతో. ఇక్కడ ఈ కొలింది సంఘంతో కూడా, కొలింది సంఘం మళ్ళీ తిరిగి ఉత్తరం రాసి ఉండొచ్చు, అందుకని మరలా ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ పశువుకి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది కదా. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు అంటే దేవుడు ఎడ్లకు చిక్కం పెట్టి చెప్తున్నాడా? కేవలం లేదా మనకే చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు కొందును ఆశతో త్రొక్కింపవలెను. నీ కొరకు ఆత్మ సంబంధమైన నిశ్చయుండగా నీ వలన శరీర సంబంధాలు అంటే ఇక్కడ చూడండి పనులు. ఇక్కడ ఇతరులు అధికారం కలిగినట్లు మాకు ఇతరులు కలగదా? బయట వాడికి అధికారం ఉంది, మాకు అధికారం లేదా అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ మీకు దేవుడు అధికారం ఇచ్చాడు కానీ మీకు అధికారం లేదంటున్నారు కొందరు. అధికారం లేదా? ఉన్నది. ఉండబట్టే కదా ఇక్కడ వచ్చి మనం మాట్లాడుతాం. ఎలా? దేవుడు ఇచ్చిన అధికారం, దేవుని పనివాడిగా మీతో మాట్లాడరు. అదే అధికారము, అదే అనుభవం, అదే శక్తి, అదే బలం నాకు లేకపోతే ఇలాగ మీతో మాట్లాడగలను? ఇప్పుడు ఇలా 30 సంవత్సరాలు పైగానే 30 సంవత్సరాలు పడింది నాకు ఈ స్థితిగా 30 ఏళ్ళు 360 రోజులు, సంవత్సరానికి 65 రోజులు అయితే నాకు ఈ రకంగా మీతో మాట్లాడక 30 సంవత్సరాల పైగానే పట్టింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇలా నా వయసు 50 సంవత్సరాలు పూర్తి 51లోకి వచ్చాను. అయితే ఇప్పుడు ఇలా గమనించండి, అంటే నేను ఏ వయసులోంచి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, ఏ వయసులోంచి నన్ను దేవుడు బలపరుచుకున్నాడు గమనించండి. దేవుని బిడ్డలారా గమనించండి. 94లో వివాహం అయింది, 95లో దేవుని యొక్క పరిచర్యకు నేను సాగంటే 93లో 92లోనే నేను ప్రభువుని ఎరిగిన వాడిని. దానికి గమనించండి. అయితే మీ అధికారముని వినియోగించుకోలేదా? అయితే నేను అధికారముని వినియోగించుకోలేనా? క్రీస్తు సువార్త కొరకే గాని ఏమైనాను కలగజేయటకై అన్నిటిని సహించుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు వలన దేవుడి అధికారం వలన నేను సహించుటకు కూడా అధికారం నాకు, నేను సహించగలను. మీరు ఎంత శోధించినా దేవుని ప్రతినిధిగా ప్రభు ఏమైతే చెప్పాడో వెళ్ళిన చోట మీరు భరించాలి, దెబ్బలు తినాలి, మీరు సహించాలి. మీరు మాట్లాడే సమయం వచ్చాడు మాట్లాడాలి. ఎస్, ఇలా మాట్లాడితే అవతల వాడు మాట్లాడకుండా నేను మనమే ముందు రీకౌంటరింగ్ ఇచ్చేస్తాను. దేవుడు కౌంటర్ ఇవ్వలేదు. ఎక్కడ ముందు చూశాడు, గమనించాడు. దెబ్బలు తిన్నవారే, దెబ్బలు కొట్టిన వారు ఏం చేశారు? ప్రభు యొక్క కాడిని మొయటగా సిద్ధపడ్డారు. ఈనాడు అటువంటి మనుషులు ఎవరన్నారు? సమాధానం ఎవరికైనా ఉందా? లేదు. సమాధానం లేని మనుషులు సమాధానపరచుటకు ఈ లోకానికి ప్రభు వచ్చున్నాడు. సమాధానం అనేది మనకు కావాలను. సమాధానం అనే మాటలోని ఎంత బలం ఉందో తెలుసా? దీనికి ఇంత బలమని మనం వెలకట్లేం. సమాధానము అనే పదం చాలా విలువైనది.
జాగ్రత్త అనే పదం ఏంటి, మరి నమ్ముట అనే పదం, విశ్వాసం అనే పదం ఎంత బలమైనదో ఇక్కడ మరి చూడండి, నమ్మకం అనే పదం అంటే నమ్మటం వలన సమస్తం సాధ్యం అనే రీతిలో అనేక రకాల పదాలు ఉన్నాయి. అందుకే గ్రహించుట, గ్రహింపు లేకపోతే మనుషుడు మరి మనం ఏమి మరి అలాగుంటున్నాము అనే విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. గమనించుట, గ్రహించుట, లేకపోతే సరి చేసుకునుట, లేకపోతే అనేకమైన పదాలు ఉన్నప్పటికీ దేవుడు కొన్ని పదాలతో నిన్ను నన్ను మరి బలపరుస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఉంచేవాడు ఆలయం వలన జీవం చేయుచున్నాడని బలిపీఠము ఏదో కనిపెట్టుకున్న వారు బలిపీఠముతో పాటు పాలువాగే ఉన్నారు, మీరు ఎరగరా? అలాగను సువార్త ప్రచారించేవాడు సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటినైనా దేనినైనా వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగో జరుపుకోవాలని ఈ సంగతులు రాయను లేదు. ఎవడైనాను నా విషయమై నిరత్తరం చేయటకై నాకు మరణమే మేలు. ఇక్కడేమన్నాడు చూసారా? ఈ యొక్క 15 వచనాలు ఈరోజు మనం వివరించుకున్నాం. ఈ 15 వచనాలు ఎలా అంటే, కొలింది సంఘంలో కొన్ని హెచ్చరికలు ఆయన రాస్తున్నాడు. ఎటువంటి హెచ్చరికలు అంటే, నేను అపోస్తుడని, కానీ మీరు కాకపోతే, మీరు అనుకోకపోతే అపోస్తుడు వలె నేను వచ్చుచున్నాను. అపోస్తుడు ఎలా ఉన్నాడో మీకు తెలియపోవచ్చు, కానీ దేవుడు నన్ను అపోస్తులుగా సిద్ధపరిచి నన్ను మీ మధ్యకు వెళ్ళమన్నాడు. మీరు కొట్టినా భరిస్తాను, తిట్టినా భరిస్తాను, వెళ్ళగొట్టినా నేను మరలా మీ మధ్యకు వస్తాను. అంటే ఎన్ని మార్లు అయితే మీ త్రోసి వేస్తాను, అన్ని మార్లు నేను మరలా సరి చేసుకుని మీ మధ్యకు వస్తాను అన్నాడు. అటుకే దేవుడు సరి చేసుకునేట మేలండి. గ్రహించటం ఎంత మేలు, సరి చేసుకోవటం కూడా అంతే మేలు. అందుకనే గ్రహించుట కూడా అంతే మేలు, సరి చేసుకుంటే అంతే మేలు, యోచించుట అంతే మేలు, ఆలోచించుట అంతే మేలు, మనం ప్రార్థన చేయడం కూడా అంతే మేలని లేఖనం చెప్తుంది. ప్రియులరా, గనుక మనం ఏం చేయాలంటే ఈ రోజున ఆత్మ సంబంధులుగా జీవించాలి. అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడు నిన్ను నీ తల్లి గర్భములోనే నియమించుకున్నాడు. దేవుడు ఆయన తల్లి గర్భముని అందునే నిన్ను బలపరుచుకున్నాడు. ఆయన నీ తల్లి గర్భములోనే నిన్ను ఏర్పరచుకున్నవాడు అయినాడు. అలాంటి ఆయనను ఏ రకంగా గమనిస్తున్నాం, ఏ రకంగా ఆలోచిస్తున్నాం, ఏ రకమైన క్రియలు కలుగు నా కుమార్తె అని దేవుడు అడుగుచున్నప్పుడు ప్రియులారా, మనం గమనించాలి. ఈ రోజును గమనించుటకు దేవుడు అనేకమైన విషయాలు నీకు నాకు అందించాడు, నీకు నాకు బయలుపరిచాడు, నీకు నాకు ఆదరణగా కలగజేశాడనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు సర్వాధికారి. అందుకే గ్రహించుట, మనం ఏమంటే తలంచుకొని గ్రహించకపోతే నష్టపోతామండి. గ్రహించకపోతే, మనం దాన్ని తెలుసుకోకపోతే, లేదా దాన్ని గమనించకపోతే నష్టపోయేది మనం అండి. తలంచకపోతే, గ్రహించకపోతే, ఆలోచించకపోతే, దాన్ని యోచించకపోతే నష్టపోయేది మనమే. అందుకే గ్రహింపు లేక చాలా మంది సరి చేసుకోలేకపోతున్నారు. గ్రహింపు చాలా అవసరం అండి ఈ లోకంలో మనుషులైన మనకు. గనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా జీవించాలి. ఎవరి సంబంధులు? దేవుని ఆత్మ సంబంధులుగా జీవించాలనేది ప్రభు లేఖనము చెప్తుంది. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్పాడు. మీరు అనుకున్నా కానీ మేము దేవుని ప్రతినిధులము, దేవుని పనివారము, దేవుని దాసులము, దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము, దేవునికి ప్రతినిధులుగా ఉన్నవారము. ఈ స్థలంలో ఉన్న మనం అందరము ఎవరి బిడ్డలం అంటే దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, దేవుని ప్రతినిధులు, దేవుని సాక్షులు. దేవుని కొరకు మీరు ప్రార్థించేవారు, దేవుని కొరకు మీరు కనిపెట్టేవారు, దేవుని స్వరం వినేవారు, దేవునికి బదులిచ్చేవారు మీరు. అటువంటి మిమ్మల్ని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. సమాధానం కలిగి ఉండాలి. సమాధానము ఎలా? దేవుడు మనకి సమాధానం లేక చాలా మంది ఏమైపోయారు? నష్టపోతున్నారు. అందుకే ప్రభు సమాధానపరచుటకు, సమాధానమైన మాటను నీకు ఇవ్వటకు ఎంతో విలువైన మాట ఏదంటే సమాధానం. సమాధానం పడిన వారికి తిరిగి లేదు నీ లోకంలో. సమాధాన పడిన వారికి సర్వము కూడా సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అందుకే మరి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం.
ఇలా దావీదు సమాధాన పడ్డాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఇష్టుడిగా మారాడు. సమాధాన పడ్డాడు కాబట్టి అపోస్తుడైన పౌలు దేవుని పనిగా మారాడు. ఏమంటే ఇక్కడ పేతురు గారు కూడా సమాధాన పడ్డాడు కాబట్టి దేవుని యొక్క సువార్త అనే మందిరమును దేవాలయమును పునాదిని పేతురు గారు నీ మీద నా పునాదిని స్థిరపరిస్తే ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎందరో సమాధానం కలిగి ఉన్నారు. ఈరోజు నీకు నాకు సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో. సమాధానం లేకపోతే నష్టపోతే ఎవరంటే మనమే ప్రియులారా, మనమే. ఎందుకంటే సమాధానం అనే మాట ఒకప్పుడు తల్లిదండ్రులు ఎవరికి చెప్తారు సమాధానం పడమని? ఏమండి, భార్య చూడండి, తల్లిదండ్రులు ఆడబిడ్డకు చెప్తారమ్మా నువ్వు సమాధానము కలిగి ఉండని. ఎప్పుడు చెప్తారు? భార్యని, అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు ఈ వార్త అమ్మా సమాధానం కలిగి ఉండి తల్లి, కోపం పడమోకు అంటారు. అలాగే కుమారుని వేరే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు 10 మంది ఉండే చోట పనికి వెళ్ళినప్పుడు ఏమంటారు? నానా సమాధాన పడి పని చేయి, కంగారు పడమోకు అంటాం. ఎందుకంటే యేసు ప్రభు సమాధానం అనేది రాజులకి సమాధానం ఇచ్చాడు. ఏమండి, ప్రధానులకు సమాధానం ఇచ్చాడు. సృష్టికి అంతటికి సమాధాన పరిచాడు. మనుషులైన మనకు మాత్రం సమాధానం లేక జీవిస్తున్నాం కాబట్టి యేసు ప్రభు సమాధానం పరడు అని చెప్తున్నాడు. మొదట దేంట్లోని దేవునికి ఆయాసం లేదండి. మానవుల వల్లే మానవులు అన్నీ బాగున్నాయి కానీ సమాధానం లేక బ్రతుకుతున్నాం. ఈనాడు సంఘాల్లో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, మనుషుల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యన సమాధానం లేదు, అన్నాదమ్ముల మధ్యన సమాధానం లేదు, అక్కాచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారితో సమాధానం లేకుండా మనం జీవిస్తున్నాం. ఆత్మ సంబంధమైన అది నిలుకొలుపుటకే ప్రభు బాలుడిగా మన మధ్యకు ఆ దేవదేవుని కుమారుడు వచ్చాడండి. ఈరోజు మీరు సమాధానం కలిగి ఉంటే మనకి ఈ పరిస్థితి నిజంగా ఎంత ఆనందం అంటే, ఒకరంటారు ఏమండి, ఎగ్జాంపుల్ ఉదాహరణ మాత్రం ఇచ్చు, సమాధాన పడిన కుటుంబాలకి ఏ లోటు ఉండదండి. సమాధాన పడిన దేశాలకి ఏ లోటు ఉండదు. సమాజం పడిన నాయకుడు కూడా తిరిగి ఉండదండి. అన్ని విజయాలు దొరుకుతాయి. ఈ రోజున విజయము లేకుండా ఉన్నావా? అయితే నీలో సమాధానం అనేది దేవుడు నెక్కిస్తాడు. ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం పూట సమాధానం అనేది నీలో ఉంటే ఎందరినో సమాధాన పడిన భక్తులని 66 పుస్తకాల్లో దేవుడిని నిలుకొల్పాడు. వారి సాక్ష్యాలు నీకు సమాధానం పరుచుకోమంటే వారు ఎలా సమాధాన పడ్డాడు అదే రూట్లో వెళ్ళు. నువ్వు కొత్త రూట్ని ఎంచుకో అక్కల. వారి రూట్లో ఉంటాడు. అందుకని అబ్రహాముతో దేవుడు అన్నట్టు, ఇదిగో అబ్రహమా, ఈ ఇసుక రేణు ఎంత ఉందో అంత సంతానం ఇస్తాను, అంతతో పాటు దాని అంతటికి సమాధానం కలిగజేసేవాడు నేనే అన్నాడు. సమాధానం అనే మాట ఎంత విలువైందంటే ప్రియులరా, మీకు ఎక్కడికి వెళ్ళినా కొనలేవండి, ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. యేసయ్య దగ్గరకు వస్తే సమాధానం నీకు దొరుకుతుంది. ఇలా గొప్ప వారు, ధనవంతులు, ఏమండి, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో బలవంతులు కూడా సమాధానం కొరకు ఎదురు చూస్తలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధాన పడటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించి అన్ని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈనాడు గ్రహించుట సమాధానం లేక ఎన్నో కుటుంబాలు, ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు, ఎన్నో రాష్ట్రాలు సమాధానం లేక ఉన్నాయి. మా కళ్ళ ముందు ఉన్న మనుషులు కూడా సమాధానం లేకున్నారు. పక్కన కూర్చునేవాడు సమాధానం లేకుండా కూర్చున్నాడు దేవాలయంలోనే. మాట్లాడేవాడు సమాధానం లేకుండా మాట్లాడుతాడు. వంకరగా మాట్లాడేవారు ఎందరో. సమాధానం అంటే ఎంతో విలువది. ఇవాళ యాజకుల్లో సమాధానం లేదు, సేవకుల్లో సమాధానం లేదు, పరిచారకుల్లో సమాధానం లేదు, విశ్వాసుల్లో సమాధానం లేదు, ప్రార్థన పరుల్లో సమాధానం లేదు, దేవుని కనిపెట్టే వారిలో సమాధానం లేదు. 4 తరగతులు. 1 సేవకుడు, 2 పనివాడు, 3 విశ్వాసి, 4 కనిపెట్టేవారు. ఈ 4 గుంపుల వారు 4 దిక్కులకు సంబంధించిన వారు. 1 సేవకుడు తూర్పు దిక్కు నుంచి వస్తే, ఏమండి, పనివాడు దక్షిణ దిక్కు నుంచి వస్తే, విశ్వాసుడు తండ్రి పనవటి వైపు నుంచి వస్తే, నేను కనిపెట్టేవాడు ఏమండి సౌత్ నుంచి రావాలి. 4 దిశలు మీ అయి ఉన్నాయి. మీరే కంట్రోల్ చేయవలసిన వారు. బయట వాళ్ళు ఎవరు రారు. అటువంటి దీవెన ఆశీర్వాదం ప్రభా మా బిడ్డలకు దయచేసి ఈ ఉదయ కాలం ఇంతవరకు తోడై ఉన్నావు. మాకు నువ్వు తోడై ఉన్నావని నమ్ముచు
ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారికి, వారి కుటుంబాలకు, మా దేశానికి, దేశ ప్రజలకు అందరికీ సమాధానం కావాలి. అటువంటి సమాధానం కలగజేసి మిలిటరీ వారికి సమాధానం కావాలి, పోలీస్ శాఖ వారికి సమాధానం కావాలి, డాక్టర్లకు సమాధానం కావాలి, మరి పారిశుద్ధ వారికి సమాధానం కావాలి తండ్రి. నేను రైతులకు, నీటి మీద నేల మీద పనులు చేసేవారు అందరికీ సమాధానం కావాలి. గర్భిణీ స్త్రీలకు, బాలింతరాలకు, సులువైన కానుపును, బాలింతరాల తల్లికు నాయన ఆరోగ్యం, ఆయుష్ను, దాని సమాధానం లేక బిడ్డలను విడిచిపెట్టి అనాథులుగా అనేకులు ఉన్నారు. కుటుంబంలో సమాధానం లేక హాస్పిటల్ పాలు, రోగాలకు, వేదలకు బాధపడుతున్న అనేకులు ప్రభా. మరి ముఖ్యంగా మా దేశంలో 140-50 కోట్ల పైగా ప్రజలు, తన 800 భాషలు కలిగిన 850 భాషలు కలిగిన ప్రపంచం తండ్రి. నేను ప్రపంచం 850 కోట్ల ప్రజలు, 280 భాషలు కలిగిన ఈ ప్రజలందరినీ నీ రెక్కల నీడలో చేర్చి సమాధానపరిచి నడిపించుమని నీ దీనదాసుడు మరణాత ప్రార్థన సన్నిధి నుండి నేను బతిమాలుకొనుచుండగా నాకు, నా కుటుంబానికి, నా మాటలు, నా సంఘ బిడ్డలకు, నా విశ్వాసులకు సమాధానంతో నింపి బలపరిచి నడిపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాకమాడు మా దయచు, మా ప్రార్థన చేసి మనం క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనకి అక్కిని తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నేనెంత నీవనా తండ్రి, ఆమె నీ శ్రత్మే విజయం, అపాదులు ప్రవేశమే విజయం, అపాదులు ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికంతల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.